హాయ్ రా. ఏ బాబాయ్, మరి శ్రేష్ గడు ఎలా ఉన్నావేంటి? బాగున్నావా? ఐఎమ్ గుడ్ రా, ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? భోజనం చేసావా? బోండాలు వద్దురా, ఆల్రెడీ ఇంట్లో తినేసి వచ్చా. బోండాలు కాదే, భోజనం చేసావా? భోజనం చేసావా అని అడిగాను నేను. ఏమో రా, నాకు తెలియదు. ఎలాగున్నావేంటి? అమ్మ నాన్న బాగున్నారా? నేను అడిగానని చెప్పు. నాకు అర్థం కాలేదు సార్. ఏంటి మధ్యలో ఏడ కనబడట్లేదట్టి నువ్వు? ఆ, కొంచెం బిజీ అయిపోయినా అంటే నేను మొన్న మీ ఇంటికి వచ్చాను, నువ్వు కనబడలేదు నాకు. ఆ, ఇంట్లో పనులు ఉంటాయి కదా, మీలాగా పనికి మాలిన వాళ్ళం కాదు కదా. మీరంటే మీకు కోడి పందాలు ఉంటాయి, బెట్టింగ్స్ ఉంటాయి, మీకు వడ్డీ పైసలు ఉంటాయి, మీకు వేరే వాళ్ళు ఎట్లా ముంచాలనేది బాగా ఉంటుంది కదా అండి. అయ్యి బాబోయ్ లేదురా, మొన్న రాజమండ్రి వెళ్ళాను నేను. వచ్చారా నేను రాజమండ్రి, నువ్వు కనపడలేదు నాకు. సరేలే, అలా ఫ్రెండ్స్తో అలా సరదాగా కలిసి మేము తోటలకు వెళ్ళాము, ఇది ఛాయలు తాగాము, కానీ నువ్వు కనపడలేదు. నీకు ఫోన్ చేసి నువ్వు వస్తావేమో మా విజయవాడ రాజమండ్రికి వస్తావు అనుకున్నాను. ఇంట్లో అన్నాను బాగున్నారా? నమస్తే ఆంటీ. యా బాగుందా బాగుందా. కొన్ని సార్ స్వీట్ తీసుకొస్తాను, నీకు స్వీట్ తీసుకొస్తాను. ఏమొద్దండి, ఇంట్లో తినేసి వచ్చిన, అసలే వద్దండి ప్లీజ్. ఇదిగా తిని తిని తిను, బాగుంటుంది, స్వీట్ తీసుకో. ఏదో తేడాగా ఉందేంటి? బాగుందా ఆంటీ? బాగుందండి. ఏ టైంలో ఎవడరా? ఎరా సొల్లగా కొడువు పెట్టరా ఫోను. హలో, ఏంటి డ్రామాలు చేస్తున్నావు ఏంటి? డబ్బులు ఎప్పుడు ఇస్తావు? వడ్డీకి ఇప్పుడు 5 తారీఖు వచ్చేస్తుంది. డబ్బులు ఇస్తావు లేదా నువ్వు? వేరే ఏమైనా ఉంటాయో మాకు, మేము వేరే ఒకటి చుట్టి పైసలు ఇచ్చుకోవాలి మేము. నాది కుడు. వీడేంది వాకింగ్ భూత పురాణంలా ఉన్నాడు? కుత్త ముయ్యి నువ్వు, కుత్త మింగు పెట్ట ఫోన్ చేద్దాం యాదవ్. ఏంటి తీసుకురా అమ్మా, కడుపులో ఆకలి దంచేస్తుంది అమ్మా. ఏంటి ఏదో తీసుకురా అమ్మా, కడుపులో ఎలకలు తిరిగిపోతున్నాయి, జల్దీ తీసుకువచ్చేసి నువ్వు. అబ్బా దంచేస్తుంది ఆకలి. ఇవాళ దీపావళి చెప్తున్నాను, లేట్ చేసేవనుకో పగిలిపోద్ది నీకు. నువ్వు ముందు బాగా వెలిగించావా లేదా? వెలిగించావనుకో సుర్రుమని వేలిపోద్ది అంతే. ఎలకేసాను ఏంటి? ఎలకేసాను. అయ్యి బాబాయ్, బాగా తీసుకొచ్చేసారా నువ్వు. ఎటకారాలు వద్దురే. ఈ బాంబిచ్చాయి పటకి. కూడు బాగుందమ్మా, కూడు. ఆంటీ చాలా బాగుంది ఆంటీ మీ ఫుడ్. ఇదేంది ఇంత దరిద్రం ఉంది, వాడు బాగుందంటాడు ఏంది? కొంచెం కూర వేసుకో, కూర ఇది కొంచెం వేసుకో. వద్దా ఆంటీ, ఎక్కువ అయిపోయింది కొంచెం. ఆపేసిన ఒకటి సరిపోయింది, లేదంటే కూర పెట్టి మరి చంపేసేటట్టున్నారు. రైస్ అయితే అస్సలే బాగాలేదు, కొంచెం ఆ కూరని వేసుకొని తిందాం.
బా! ఇది కూడా సప్పగా ఉంది, ఎట్లా తింటున్నారా వీళ్ళు? ఏమైందమ్మా ముఖం వల్ల పెట్టావు? కూర బాగాలేదా? ఆంటీ బాగుందండి కూర, కూర చాలా బాగుందండి, ఫెంటాస్టిక్ ఉంది కూర, అద్భుతంగా మీరు మాస్టర్ చెఫ్ అయిపోవచ్చు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఇక్కడ చూసుకో. వద్దండి చాలు, వద్దు వద్దా. అక్కడ సాంబార్ ఉన్నట్టుంది, పోనీ ఆ సాంబార్తో నన్ను కలుపుకొని తిందాం. ఏమైందిరా? సాంబార్ ఎందుకురా తీయగుంది? సాంబార్లో బెల్లం వేసా. సాంబార్లో బెల్లం వేసిరా? నాకొద్దు. మీకు తెలుసా అమ్మ, మేము పెరుగులో అరటి వేసుకొని తింటాం, అరటి పండు వేసుకొని తింటాం. బనానా ఏంద్రా పెరుగులా? రే మీరు ఏ గ్రహానికి చెందిన మనుషులరా? చాలా బాగుంటుంది తెలుసా, మంచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయ, నువ్వు కూడా ట్రై చేసి శ్రేయస్సు. ఛీ థూ, ఈ మనుషులరా వీళ్ళు. ఏ అమ్మా స్వీట్ తీసుకురా ఇటు. ఎట్లాగైనా ఇంటి నుంచి తప్పించేసుకోవాలి. ఈ రాత్రికి నాకు ఫుడ్ చాలా కష్టమయ్యేటట్టుంది. ఎట్లా ఎట్లా ఐడియా. అరే నాకు దొడ్డికి వస్తుందిరా, నేను 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 ఇంటికి పోయి పోతారా? యాంది దొడ్డికి వస్తుందా? అక్కడ మరుగుదొడ్డి ఉంది, అక్కడ వెళ్ళిపోయిపో. లేదురా మా అమ్మమ్మ కూడా పిలుస్తుంది, నేను ఇంటికి పోతా బాయనా. ఇటుకల్ దొడ్డికి పోవడానికి ఇటుకను పోతావు నువ్వు? ఎందుకని పోతావు? మా అమ్మకు మంచి కూడ పెట్టిందిగా, నచ్చలేదా? ఏమైంది? దొడ్డికి వస్తాను ఇంటికి పోతానంటాడేంది?